హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో రాగి పిండితో 5 రకాల రెసిపీస్ని చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా రాగి పిండితో చేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. కనీసం వారంలో 2-3 సార్లు తిన్నా కూడా బలంతో పాటు పోషకాలు అనేవి చాలా బాగా అందుతాయి. ఈ రెసిపీస్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీటిని ఎలా చేసుకోవాలో ఒకదాని తర్వాత ఒకటి చూసేద్దాం రండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి రాగి లడ్డు. రాగి లడ్డులని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 లేదా 3 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. ఇందులోకి 1 కప్పు దాకా రాగి పిండిని వేసుకోండి. ఇక్కడ నేను ఇన్స్టంట్ రాగి పిండిని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన రాగి పిండినైనా వాడుకోవచ్చు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం 8 నుంచి 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పిండిలోని పచ్చివాసన అంతా పోయే వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా 8 నుంచి 10 నిమిషాల పాటు ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు దాకా పల్లీలను వేసుకోండి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి వేసుకుందాము. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పుని, 1 టేబుల్ స్పూన్ దాకా బాదంని వేసి ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా లేకుంటే ఓన్లీ పల్లీలు ఇంకా నువ్వులు వేసైనా ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులను వేసి స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. పల్లీలను పై పొట్టు తీసేసి వీటన్నింటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేస్తే మనం లడ్డు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. గ్రైండ్ చేసుకున్న పౌడర్ని రాగి పిండిలోకి వేసుకోండి. ఇందులోనే చిటికెడంత ఉప్పుని మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనకి రాగి పిండి మిక్స్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు దాకా బెల్లం తీసుకోండి. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు 3/4 కప్పు అయినా తీసుకోవచ్చు. బెల్లం కరగడానికి 1/2 కప్పు నీళ్ళను వేసి ఈ బెల్లాన్ని కరిగించండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత చెక్ చేస్తూ ఉండండి. మనకి పాకం అనేది కొంచెం లైట్గా తీగ పాకం రావాలి. పాకం ముదిరితే లడ్డు అనేది గట్టిగా వస్తుందన్నమాట. కాబట్టి లేత తీగ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం సిరప్ని డైరెక్ట్గా రాగి పిండిలోకి వడకట్టి తీసుకోండి. ఇలా వడకట్టడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలున్నా కూడా సపరేట్ అయిపోతాయి. ఇలా పాకాన్ని వేసేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. అంతా మిక్స్ చేశాక ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయండి. వేడి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2 నిమిషాల తర్వాత చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని కొంచెంగా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. లడ్డు మిశ్రమం పూర్తిగా చల్లారక ముందే మనం లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. లేకపోతే లడ్డు చేయడం కొంచెం కష్టం అవుతుందన్నమాట. ఇలా చాలా ఈజీగా హెల్తీగా లడ్డూలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మీకు లడ్డు చుట్టేటప్పుడు డ్రైగా అయిపోయి లడ్డు చేయడానికి రాకపోతే 2 టీ స్పూన్ల నెయ్యిని కానీ పాలను కానీ వేసి కలిపి లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన రాగి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 15 నుంచి 20 రోజుల పాటు అయితే తినేయొచ్చు. మన సెకండ్ రెసిపీ వచ్చేసి రాగి అంబలి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం 2 టేబుల్ స్పూన్ల దాకా రాగి పిండిని తీసుకోండి. ఇందులోకి 1/2 కప్పు దాకా నీళ్ళని వేసి ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని రాత్రంతా ఈ బౌల్ని పక్కన పెట్టి వదిలేసేయండి. సో ఇలా నానబెట్టడం వల్ల రాగి పిండిలో ఉండే బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ వాటర్లోకి అబ్జర్వ్ అవుతాయన్నమాట. ఆల్రెడీ ఇక్కడ నేను రాగి పిండిని నైట్ అంతా నానబెట్టాను. మరుసటి రోజు ఉదయాన్నే ఈ నీళ్ళతో మనం రాగి జావని తయారు చేసుకోవచ్చు. ఈ రాగి అంబల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకోండి. ఇందులోకి 1 గ్లాస్ అంటే 250 ml దాకా నీళ్ళని వేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం రాత్రంతా నానబెట్టిన రాగి పిండిని ఒకసారి బాగా కలిపి ఈ నీళ్ళల్లో వేసుకోండి. మనం వేడి నీళ్ళల్లో రాగి పిండిని వేస్తున్నాం కాబట్టి ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే గరిటెతో కలుపుతూ ఉడకనివ్వాలి. 5-6 నిమిషాలకి ఇది చిక్కగా అయ్యి దగ్గరగా అయిపోతుంది. చూడండి, ఇలా చిక్కగా అయ్యి దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసి ఈ రాగి జావని పూర్తిగా చల్లారనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే పైన అట్టులాగా ఫామ్ అవుతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా లైట్గా పులిసిన పెరుగును తీసుకొని ఉండలేమి లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఈ జావాలోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పెరుగుని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మజ్జిగను కూడా యాడ్ చేసుకోవచ్చు. పెరుగుని వేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేయండి.
రాగి జావని మనం డైరెక్ట్గా తాగే కన్నా కూడా ఇలా పెరుగుతో కానీ మజ్జిగతో కానీ కలిపి తాగితే బాడీకి అబ్జర్ప్షన్ అనేది బాగుంటుంది, అలాగే అరుగుదలకి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న రాగి జావని ఇలా ప్లెయిన్గా అయినా తాగొచ్చు, లేదంటే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలతో వేసుకొని అయినా తాగొచ్చు. ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని తాగితే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. సో అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్త్ బెనిఫిట్స్తో రాగి అంబల్ని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ రాగి అంబల్ని తప్పకుండా ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మన థర్డ్ రెసిపీ వచ్చేసి రాగి మాల్ట్. ఈ రాగి మాల్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఈ 2 టేబుల్ స్పూన్ల దాకా రాగి పిండిని తీసుకోండి. ఇందులోకి 3/4 కప్పు దాకా నీళ్ళని వేసి ఉండలేమీ లేకుండా బాగా కలిపి పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను కానీ ప్యాన్ కానీ పెట్టుకోండి. ఇందులోకి 200 ml వరకు నీళ్ళని వేసి ఈ నీళ్ళని మరిగించాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం కలిపి ఉంచిన రాగి పిండిని మరొకసారి మిక్స్ చేసుకొని మరుగుతున్న వాటర్లోకి వేసేసేయండి. ఇప్పుడు కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నామంటే ఈ దగ్గరగా అయిపోతుంది. ఇలా 3-4 నిమిషాల పాటు రాగి పిండిని కలుపుతూ ఈ రాగి పిండిని ఉడికించుకోవాలి. ఈ రాగి పిండి ఉడుకుతున్నప్పుడే ఇందులోకి చిటికెడంతా ఉప్పును వేసుకోండి. మనం చేసే స్వీట్ మాల్ట్లో కొంచెం ఉప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, 3-4 నిమిషాల తర్వాత మనకి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది. ఇలా దగ్గరగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మన స్వీట్నెస్కి తగ్గట్టుగా తురుముకున్న బెల్లాన్ని కానీ బెల్లం పొడిని కానీ వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల దాకా బెల్లం పొడిని తీసుకుంటున్నాను. బెల్లం పొడిని వేసేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారేంత వరకు ఈ ప్యాన్ని పక్కన ఉంచేసేయండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు దాకా గోరువెచ్చటి పాలను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పాలని మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. పాలను వేసేసి అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న రాగి మాల్ట్ని ఒక బౌల్లోకి వేసుకొని పైన కొంచెం చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన రాగి మాల్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో అంతేనండి, చూసారు కదా ఎన్నో పోషకాలని ఆరోగ్యాన్ని అందించే రాగి మాల్ట్ రెసిపీని. మన 4th రెసిపీ వచ్చేసి రాగి ముద్ద. ఈ రాగి ముద్దని ప్రిపేర్ చేసుకోవడానికి దీనికోసం అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకోవాలి. ఇక్కడ నేనైతే కుక్కర్ని తీసుకున్నాను. 1 కప్పు రాగి పిండికి 2 కప్పుల దాకా నీళ్ళు అయితే పడతాయి. 2 కప్పుల నీళ్ళు మొత్తం వేయకుండా 1/4 కప్పు దాకా నీళ్ళని పక్కన పెట్టండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ని 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళని కొంచెం కాగనివ్వాలి. ఈలోపు మనం పక్కన పెట్టిన 1/4 కప్పు నీళ్ళను ఒక బౌల్లోకి పోసుకొని మనం 2 కప్పుల నీళ్ళని తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1 కప్పు దాకా రాగి పిండిని తీసుకోవాలి. ఈ రాగి పిండిలో నుండి 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని ఈ నీళ్ళల్లో వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా జారుగా కలుపుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసేయండి. చూడండి, ఇప్పుడు మనకి నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని ఒకసారి కలిపి వేసుకోండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు నెయ్యి వేసుకోకుండా అయినా చేయొచ్చు. ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ రాగి పిండి అనేది ఉడికి చిక్కగా జావలాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం థిక్గా అయ్యాక మిగిలిన రాగి పిండిని వేసుకోవాలి. రాగి పిండిని ఒకే దగ్గర కాకుండా ఇలా పరిచినట్లుగా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఆ ఆవిరికి రాగి పిండి అనేది చక్కగా మగ్గుతుంది. అలా మగ్గిన తర్వాత మూత తీసేసి చిన్న మంట మీదే ఉంచి ఒక చిన్న గరిటెను కానీ తెడ్డుతో కానీ కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కనీసం ఒక 3-4 నిమిషాల పాటైనా ఇలా మ్యాష్ చేస్తూ కలపండి. అస్సలు ఉండలనేవి లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన కవర్ చేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత మనకైతే రాగి సంగటి అయితే రెడీ అయిపోయినట్లే. ఇది ఉడికిందో లేదో మనకి ఎలా తెలియాలంటే చేతికి కొంచెం వాటర్ని అప్లై చేసి, అసలు మన చేతికి ఏమీ అంటుకోకూడదు, అలాగే చిన్న బాల్ లాగా చేసామంటే ఇలా రౌండ్ బాల్ లాగా రావాలి. ఇలా వచ్చిందంటే మనకి బాగా ఉడికినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన కవర్ చేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. 5 నిమిషాల తర్వాత ప్లేట్కి కొంచెం నెయ్యిని అప్లై చేసి ఒక గరిటెడు రాగి సంగటిని ఈ ప్లేట్లోకి వేసుకోండి. చేతికి కొంచెం వాటర్ని అప్లై చేసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసామంటే స్మూత్గా రౌండ్ బాల్ లాగా వస్తుంది. అంతేనండి, రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న రాగి ముద్దని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. ఇదే విధంగా మనకి ఎన్ని రాగి ముద్దలు కావాలంటే అన్ని చేసుకోవచ్చు.
ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకైతే 2 రాగి ముద్దలు అయితే వచ్చాయి. ఈ రాగి సంగటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే దాని టేస్ట్ని అయితే మనం ఆస్వాదించగలుగుతాము. మన 5th రెసిపీ వచ్చేసి రాగి పొంగనాలు. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల దాకా దోసపిండిని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర దోసపిండి లేకపోతే 1 కప్పు రాగి పిండి, 1 కప్పు ఉప్మా రవ్వ, 1 కప్పు పెరుగు వేసి కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇందులోకి 1/2 కప్పు దాకా రాగి పిండిని వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తరుగు, 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని, అలాగే 1 టీ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా. ఇందులోకి 1/2 కప్పు దాకా నీళ్ళను వేసి మరొకసారి అంతా మిక్స్ చేయండి. మీరు నీళ్ళకి బదులుగా మజ్జిగ అయినా కూడా వేసి కలపవచ్చు, టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట, మరీ గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టుకొని ఈ గుంతల్లోకి కొంచెం కొంచెంగా ఆయిల్ని వేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఈ గుంతల్లోకి వేసుకోండి. ఫస్ట్ ఇలా చుట్టూ వేసిన తర్వాత మధ్యలో వేయండి. మనకి మధ్యలో హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 4 నిమిషాల తర్వాత చూడండి, పైన పిండి అనేది ఆరిపోతుంది. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపుకి టర్న్ చేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. మూత పెట్టి కుక్ చేయండి, అప్పుడే లోపలి వరకు కూడా బాగా ఉడుకుతుంది. 3 నిమిషాల తర్వాత చూస్తే మనకి పొంగనాలు అయితే ఇలా రెడీ అయిపోయి ఉంటాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇదే విధంగా పిండి మొత్తంతో పొంగనాల్లాగా చేసి తీసుకోవడమే. సో అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన రాగి పిండితో పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. ఈ పొంగనాలని మనం టమాటో చట్నీతో అయినా లేదంటే ఏదైనా ఊరగాయతో అయినా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూశారు కదా, రాగి పిండితో 5 రకాల రెసిపీస్ని. అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.